సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ బీజేపీ ఇటు టీడీపీ, జనసేన తోటి పొత్తు ఏర్పాటు చేసుకున్న తర్వాత అటు బీజేపీకి, టీడీపీ మధ్య రాష్ట్ర వ్యాప్తంగా అంతర్గత కలహాలున్నాయి. ఆ అండర్‌స్టాండింగ్ 2 పార్టీల మధ్య కుదరలేదు. చిన్న చిన్న గొడవలైతే జరుగుతూ ఉన్నాయి. పొత్తు ఎప్పుడన్నా విడిపోవచ్చు అన్న ఒక నరేషన్ అయితే బయటకు రావడం చూస్తున్నాం. నిజంగా మరి వీళ్ళిద్దరి మధ్య అంతర్గత కలహాలున్నాయా? చాలామంది టీడీపీ నేతలకే బీజేపీతో పొత్తు నచ్చడం లేదని కూడా చెప్పడం చూస్తున్నాను సార్. మరి మీ ఒపీనియన్ ఏంటి సార్ దీనిపైన? ఆదిత్య నమస్తే. సార్ అసలు పొత్తు ఎందుకు పెట్టుకుంటారండి ఏ పార్టీ అయినా? మనలో మాట. పొత్తు ఎందుకు పెట్టుకుంటారు? అసలు మనం ఒంటరిగా పోరాటం చేస్తే, మనం ఒంటరిగా ఎన్నికల్లోకి పోతే మనం గెలవలేము అని అనుకుంటేనే పక్క పార్టీతో పొత్తు పెట్టుకుంటారు. అవును. రెండోది, అధికారంలో ఉన్న పార్టీ బలంగా ఉంది, ఆ పార్టీని ఎదిరించాలంటే కలిసికట్టుగా వెళ్ళాలి. వెళ్ళకపోతే ముగ్గురువి నష్టపోతామని భావిస్తేనే పొత్తు పెట్టుకుంటాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీల మధ్య జరిగిన పొత్తు కూడా అలాంటి పొత్తే. అధికారంలో ఉంది వైసీపీ పార్టీ, ఈ ఎన్నికల్లో తలపడాలి లేదా అసెంబ్లీలోకి ప్రవేశించాలంటే విడివిడిగా ముగ్గురు వెళ్తే 4 ఆవులు పులి కథ అవుతుంది, అవును. మిత్ర విభేదం కథ అవుతుంది. 4 ఆవులు కలిసి గనక పోరాటం చేస్తే, కొమ్ములు దులిపిస్తే పులిని తరమొచ్చు అనేది మిత్ర లాభం కథ. ఈ నేపథ్యంలో పొత్తులు జరుగుతుంది. ఆంధ్రప్రదేశే కాదు, ఎక్కడ పొత్తులు జరిగినా అదే పొత్తు. ఎన్డీఏ కూటమిలో ఉన్న కాన్సెప్టు అదే, ఇండియా కూటమిలో ఉన్న కాన్సెప్టు అదే. రాజకీయంగా ఏంటంటే అదొక సాంప్రదాయం, కలిసికట్టుగా చేయాలనేది. సాధారణంగా మన జీవితాల్లో కూడా చూస్తాం. నలుగురు కలిసి ఉంటే బాగుంటుంది, విడివిడిగా ఉంటే వేరే విధంగా ఉంటుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ ప్రక్రియ మొదలుపెట్టింది. కాకపోతే ఈ పొత్తుల్ని ప్రజలు పూర్తిగా ఆశీర్వదించాలి. ప్రజలు కూడా శభాష్ అని అన్నారు. శభాష్ అని అనకముందే మన ఇద్దరి మధ్య పొత్తుల మధ్య వేరే వేరే విధమైన భావనలు వస్తే, ఇప్పుడు మీరు అన్నారు కదా, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ పొత్తుని తెలుగుదేశం పార్టీ నాయకులే చాలామంది కూడా అంగీకరించడం లేదు, యాక్సెప్టబిలిటీ చేయట్లేదు, కొంత అసంతృప్తిగా ఉన్నారు అని. నిజానికి ఏంటంటే భారతీయ జనతా పార్టీ పాత్ర అది ఆంధ్రప్రదేశ్కి. ఓకే. ఒక విధంగా చెప్పాలంటే భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్లో 100 ఓట్లు తప్ప ఏమీ లేవు. మీకు తెలుసు, ఏమైనా ఉన్నాయా సీట్లు? ఏం లేదు. కొన్ని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఒకే పార్టీగా పోటీ చేసామన్నా అసెంబ్లీలో ప్రవేశించగలదా? లేదు. ప్రవేశించలేదు. పోనీ భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్కి ఏమైనా చేసిందా? అమరావతి విషయంలో కానీ, విశాఖ ఉక్కు విషయంలో కానీ, పోలవరంలో డబ్బుల విషయంలో కానీ, లేదా తానిచ్చిన మాట ప్రకారంగా ప్రత్యేక హోదా ఇవ్వటంలో కానీ ఏమైనా చేసిందా? ఏమీ చేయాలి. అంటే ఆ పార్టీకి వ్యతిరేకత ఎక్కువ ఉంది. ఎక్కడ? ప్రజల్లో ఉంది వ్యతిరేకత. ప్రజల్లో వ్యతిరేకత ఉన్న పార్టీతో నువ్వు పొత్తు పెట్టుకుంటున్నావంటే సహజంగా ఆ పార్టీ నాయకుల్లో కూడా ఆ భావమే వ్యక్తం అవుతుంది. అయినా కూడా ఇవి ఎన్నికలు కాబట్టి, అది కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ప్రధాన రాజకీయ పార్టీ కాబట్టి, ఎన్నికల ఎపిసోడ్ ఒకటి ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు భారతీయ జనతా పార్టీతో కూడా వెళ్ళాలని చెప్పి అనుకున్నాడు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ పని చేసిండు. నిన్న మొన్న పవన్ కళ్యాణ్ అయితే అసలు భారతీయ జనతా పార్టీని ఈ పొత్తులో తీసుకురావడానికి నా తలపైన తాక్కొచ్చింది. నేను మరీ సాగిలపడి కాళ్ళు పట్టుకోని విధంగా ఈ పొత్తుకి నేను అంగీకరింపజేశానని ఆయనే స్వయంగా చెప్పుకున్నాడు. అసలు అయితే నిజానికి ఏదైతే భారతీయ జనతా పార్టీని పొత్తులు అంత కష్టపడాల్సిన అంశం అయితే ఏం కాదు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మీద వాళ్ళు పోరాడాలి, ఒక నిర్ణయం తీసుకున్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీ, అందులో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు యొక్క పెద్దరికాన్ని చూసి చాలామంది కూడా ఏంటంటే సంయమనం పొందుతున్నారు. పోనీలో కలిసికట్టుగా చేయండి అని. ముఖ్యంగా ఏంటంటే ఏ రాజకీయ పార్టీకి అయినా కూడా ఆ పార్టీకి ఉండే ప్రధాన నాయకుడి యొక్క అతనికి ప్రజల్లో ఉండే దాన్ని బట్టి ఉంటుంది సార్. మీరు చాలా గొప్ప వ్యక్తి అనుకోండి, మీరు ఒక నిర్ణయం తీసుకున్నా కూడా అది నాకు ఇష్టం లేకపోయినా కూడా ఆదిత్య మంచి నిర్ణయం తీసుకుంటాడు, అతనికి అనుభవం ఉంది, ఆయన ఇన్ని ఎన్నికలు చేశాడు, 73 ఏళ్ల వయసు, ఇన్నిసార్లు ముఖ్యమంత్రి చేశాడు, అలా లాభం లేకుండా ఎందుకు తీసుకుంటాడు అని ఒక నమ్మకం మీద లాగుతాడు. కాబట్టి మీరు అన్నట్టుగా ఏంటంటే ఈ అభ్యర్థుల శాంక్షనింగు, పైపెచ్చు ముఖ్యంగా మొన్న జరిగిన నరసాపురం పార్లమెంటు స్థానాన్ని భారతీయ జనతా పార్టీ రఘురామకృష్ణరాజు గారికి ఇవ్వకుండా వాళ్ళ పార్టీకి సంబంధించిన శ్రీనివాస్ వర్మకి కేటాయించడంతో పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది. అసలు నరసాపురం సీటు భారతీయ జనతా పార్టీకి ఎందుకు కేటాయించారు?
అలా కేటాయించేటప్పుడు రఘురామకృష్ణరాజు గారికే ఇవ్వాలని ఒక షరతు ఉండాలి కదా. ఉందా అది? ఉంటే ఎందుకు ఇవ్వాలా? లేదా అది? లేకపోతే ఎందుకు లేదు? మరి ఈయనకి ఎక్కడిస్తారు? ఈ ప్రశ్నలన్నీ కూడా బయలుదేరుతూ ఉంటుంటాయి. తర్వాత ఆ సీట్ల యొక్క అభ్యర్థుల ఎంపికలో కూడా మీరు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే స్థానం ఊహించని విధంగా ఫస్ట్ అది జనసేనకు పోయింది, తర్వాత భారతీయ జనతా పార్టీకి వచ్చింది. భారతీయ జనతా పార్టీ తరఫున 2 అభ్యర్థులు ఉన్నారు. ఆ 2 అభ్యర్థులు తెరమరుగైపోయారు. ఆఖరులో కొత్త పేరు వచ్చేసింది. కేంద్ర మంత్రిగా పనిచేసిన సుజనా చౌదరి గారు విజయవాడ పశ్చిమకి ఎమ్మెల్యే అభ్యర్థి అయ్యాడు. అంటే ఇన్ని ఎపిసోడ్లు జరుగుతున్నాయి. తర్వాత ఈ సీట్ల విషయంలో కూడా ఊరు తెలియని వాళ్ళకి, జిల్లాలు తెలియని వాళ్ళకి, రాష్ట్ర సరిహద్దులు తెలియని వాళ్ళకి కూడా అభ్యర్థులకి సీట్లు ఇవ్వటం, అంటే ఇతర దేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐలకి, ఇతర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి, తెలంగాణలో భారతీయ జనతా పార్టీలో పనిచేసిన అధికార ప్రతినిధులకి ఎంపీ సీట్లు ఇస్తున్నారు. ఇక మా వరకు వచ్చేసరికి దళితుల విషయం, ఈ రిజర్వేషన్ నియోజకవర్గాలకు వచ్చేసరికి మరీ బాధాకరం. మాకు అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ నియోజకవర్గాలు ఆంధ్రప్రదేశ్లో 29 ఎస్సీ, 7 ఎస్టీ, వెరసి 36. ఇవి రాజకీయ పార్టీలు ఇచ్చినవి కావు. అసలు నిజంగా ఒక మాట చెప్పాలంటే అంబేద్కర్కి రిజర్వేషన్ నియోజకవర్గాలు పెట్టకపోతే అసలు ఈ దళితులు ఉండరు ఎక్కడ పోటీలో. అసలు దళితులు అనేవాడు ఎమ్మెల్యే అభ్యర్థికి అసెంబ్లీ కూడా పోడు. ఇవి కూడా వాళ్ళే తీసుకుంటారు. కాకపోతే ఇతరులు అక్కడ పోటీ చేయడానికి అవకాశం లేదు కాబట్టి ఇక దళితులకు ఇవ్వాలి కాబట్టి తప్పక వ్రతం చెడకిస్తున్నారు. ఆ ఇస్తున్న వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే దళితుల్లో ఎవరైతే రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ అధికారులు ఉండి వాళ్ళు 60 ఏళ్ళు 62 ఏళ్ళు ఉద్యోగాలు చేసి డబ్బులు సంపాదించుకొని ఇళ్లలో పడుకుంటే వాళ్ళని ఇళ్ళకి వెళ్ళి నిద్ర లేపి మీకు ఎమ్మెల్యే సీట్ ఇస్తాం రండి, మీకు ఎంపీ సీట్ ఇస్తాం రండి వాళ్ళకి ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారు? వాళ్ళకి వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి. మరి వీడి పార్టీలో దళితులు లేరా? వీడి పార్టీలో అరవశాఖలు చేయట్లేదా? చెమటగారేదాకా చిందులు వేయట్లేదా? జిందాబాదులు కట్టలేదా? జెండాలు మోయట్లేదా? వీళ్ళకెందుకు హీరో? వీళ్ళ దగ్గర డబ్బులు లేవు కాబట్టి. అంటే ఈ ప్రామాణికం ఏమి నడుస్తుంది? మీరు మా పార్టీలో ఉన్నా, పార్టీలో పనిచేసినా కూడా అవి ముఖ్యం కాదు, డబ్బు ముఖ్యం. అంటే బరోడా మహారాజులై ఉండాలి, లేదంటే బరోడా మహారాజులైనా సరే తోడు ఉండాలి అనే ఒక ఎన్నికల ప్రక్రియ డబ్బుమయం అవ్వటంతోనే రాజకీయ వ్యవస్థ కూడా ఒక విధంగా కురీపిలాగా, మరుగుజ్జిలాగా కనిపించి విశ్వాసమైన విలువలను కోల్పోతున్న పరిస్థితి. కాబట్టి ఈ అమరికలు వస్తుంది. నాకు తెలిసైతే కూటమిని కనుక కూటమి స్నేహం బాగుండాలి, కూటమి విజయవంతం అవ్వాలి అంటే అది ప్రజలు ఆ కూటమిని ఇది శభాష్ అని చెప్పి ప్రజలు ఆశీర్వదించాలి. ఆ ఆశీర్వదించుకొని కాలం ఉన్నంత వరకు ఓటు కూడా కన్వర్ట్ కాదు. మీరు కింది స్థాయిలో కార్యకర్త లేదా కింది స్థాయిలో ప్రజల్ని నచ్చజెప్పకపోతే భారతీయ జనతా పార్టీ వాడు జనసేనకు ఓటేయడు, జనసేన వాడు తెలుగుదేశం వేయడు, తెలుగుదేశం వాడు భారతీయ జనతా పార్టీకి వేయడు. వీళ్ళకైనా ఉంటుంది, ఎక్కడ కూడా సిబిట్తో అతకదు అది. కాబట్టి ఇది చాలా ప్రమాదకరమైన ధోరణి. ఇది చాలా ప్రమాదకరమైన ధోరణి. ఈ 3 పార్టీలు కూడా సరి చేసుకోవాల్సిన ధోరణి. లేకపోతే ఏమవుతుందంటే ఇది అధికార పార్టీకి చాలా ప్లస్ అవుతుంది, మైలేజ్ పెంచుతుంది. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ఆ పనిలో ఉండడు. వీళ్ళ ముగ్గురిని దొంగలు, దుష్ట చతుష్టయం, వాళ్ళు ముగ్గురు ఒకటయ్యారు అని ఈ ప్రచారాన్ని ఆయన తీసుకెళ్తూనే ఉన్నాడు. మరి ఆ ప్రచారాన్ని మీరు తిప్పికొట్టాలంటే మీ స్నేహ హస్తాలు ఎంత బాగుండే ఏమిటి అనేది పరిశీలించుకోవాలి. ఎందుకని ఎన్నికలు ఎప్పుడు కూడా ఆషామాషిగా ఉండవు ఆదిత్య గారు. ఎందుకంటే కొన్ని కోట్ల మంది ప్రజలు ఇచ్చే తీర్పు, వివిధ భంగిమల్లో ప్రజలు ఉంటారు. నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, ఇప్పుడు మీకుండే చైతన్యం నాకుండదు, నాకుండే చైతన్యం నీకుండదు. సమాజంలో వివిధ వర్గాలు, వివిధ కులాలు, వివిధ సెక్షన్ల పీపుల్ ఉన్నప్పుడు ఏంటంటే ఒక్కొక్క సెక్షన్కి ఒక్కొక్క చైతన్యం ఉంటుంది. కూలోడి చైతన్యం కూలోడిదే, రిక్షావాడి చైతన్యం రిక్షావాడిది, సాఫ్ట్వేర్ ఇంజనీర్ది చైతన్యం వాడిది, డాక్టర్ చైతన్యం డాక్టర్ది, ఇలా వివిధ భంగిమల్లో ఉంటుంది. అందుకని వీటన్నిటిని కూడా చూడాలి. అత్యంత ముఖ్యంగా ప్రజా విశ్వాసం చూడకుండా ప్రజాప్రతినిధులను కూడా దగ్గర తీసుకుంటేనే వీటన్నిటి కూడా పరిష్కారం వస్తుందని చెప్పేసి అనుకుంటున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.